పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు. కరువు భత్యం DA 2% పెంపు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. లక్షల మందికి ఆర్థిక ఊరట. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపుపై ఉద్యోగ వర్గాల్లో ఆశలు. రాజకీయ వ్యూహమా, పరిపాలన అవసరమా? దేశవ్యాప్తంగా కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు నిరీక్షణకు తెరపడింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా తమకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరుతున్న ఉద్యోగ వర్గాలకు కేంద్రం తీపి కబురు అందించింది. శనివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల కరువు భత్యాన్ని DA 2% మేర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో ఎదురుదెబ్బ తగిలిన మరుసటి రోజు కేంద్ర కేబినెట్ సమావేశమై తక్షణమే ఈ ప్రజాకర్షణ నిర్ణయాన్ని ప్రకటించడం రాజకీయంగా, పరిపాలనాపరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న కరువు భత్యానికి అదనంగా మరో 2% పాయింట్ల పెంపును వర్తింపజేయనున్నారు. దీనివల్ల నెలసరి వేతనాలు, పెన్షన్లో గణనీయమైన మార్పు రానుంది. పెరుగుతున్న నిత్యావసర ధరలు, జీవన ప్రమాణాల వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. డియర్నెస్ అలవెన్స్ DA అనేది ప్రభుత్వ ఉద్యోగులకు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తట్టుకోవడానికి ఇచ్చే భత్యం కాబట్టి తాజా పెంపుతో లక్షలాది కుటుంబాలకు ఆర్థిక ఊరట లభించనుంది. ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బందికి ఈ నిర్ణయం కొంతమేర వెసులుబాటు కల్పించనుంది. కేంద్ర కేబినెట్ ఈ భేటీని అత్యంత వ్యూహాత్మకంగా నిర్వహించినట్లు కనిపిస్తుంది. శుక్రవారం లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో ప్రభుత్వ రక్షణలో పడిందన్న విమర్శలు వచ్చాయి. అయితే శనివారం ఉదయం 11:30 మంత్రివర్గం సమావేశమై అజెండాలో ఉన్న కీలక అంశాలతో పాటు ఉద్యోగుల ప్రయోజనాలకు పెద్దపీట వేయడం ద్వారా ప్రభుత్వం తన పట్టును నిరూపించుకునే ప్రయత్నం చేసింది. విపక్షాలు బిల్లును అడ్డుకున్నా తాము మాత్రం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామనే సంకేతాన్ని కమలనాథులు ఈ నిర్ణయం ద్వారా పంపినట్లయింది. DA పెంపు ఒక ఎత్తైతే మూల వేతనాల్లో భారీ మార్పులు తెచ్చే ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై ఉద్యోగులు గంపడాసులు పెట్టుకున్నారు. గత కొంతకాలంగా వేతనాలను సవరించాలని, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను పెంచాలని దేశవ్యాప్త ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ ప్రభుత్వానికి ఇటీవలే ఓ సమగ్ర వినతి పత్రాన్ని సమర్పించింది. ఇందులో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 3.83కు పెంచాలని ప్రతిపాదించింది. ఒకవేళ ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఉద్యోగుల మూల వేతనాల్లో దాదాపు 60% వరకు పెరుగుదల ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం కేబినెట్ భేటీలో DA పెంపునకు మొగ్గు చూపిన సర్కార్ రాబోయే రోజుల్లో వేతన సవరణపై కూడా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతానికి 2% DA పెంపుతో ప్రభుత్వం ఉద్యోగులను కొంతమేర శాంతపరిచినప్పటికీ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపు, ఇతర వేతనాల సవరణ డిమాండ్లు ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై కొంత భారం పడనున్నట్లుంది. కోట్లాది మంది ఉద్యోగులు, పెన్షనర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ అడుగు వేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఒకవైపు పార్లమెంటరీ సవాళ్లు ఎదురవుతున్నా మరోవైపు ఉద్యోగ వర్గాలను ప్రసన్నం చేసుకుంటూ కేంద్రం సమతూకాన్ని పాటిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.